తెలంగాణకు రానున్న రాష్ట్ర నూతన కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు సమస్యల తోరణం స్వాగతం పలుకుతోంది. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, మాటల తూటాలు శృతిమించుతున్నాయి. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి సైతం పార్టీ నియమావళిని ఉల్లంఘించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. రాష్ట్ర కాంగ్రెస్ వివాదాలకు, విభేదాలకు నిలయంగా మారడంతో 28వ తేదీన జరగనున్న విస్తృత స్థాయి సమావేశంలో ఇవన్నీ చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకుల మధ్య విభేదాలు, అంతర్గత వివాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న భావన క్రమంగా పెరుగుతోంది. అధికారంలోకొచ్చి 14 నెలలు దాటినా మంత్రివర్గ విస్తరణ పూర్తి కాలేదు. నామినేటెడ్ పోస్టుల భర్తీ నెరవేరలేదు. పిసిసి అధ్యక్షుడు నియామకమై 5 నెలలు గడిచినా ఇంతవరకు కార్యవర్గం కూర్పు లేదు. మరోవైపు కులగణన పూర్తవడంతో సామాజిక వర్గాల వారీగా న్యాయం చేయాలంటూ డిమాండ్లు పెరుగుతున్నాయి. ప్రధానంగా అత్యధిక జనాభా కలిగిన బీసీలకు అన్ని రంగాల్లో జనాభా దామాషా ఆధారంగా ప్రాధాన్యత ఇవ్వాలని బాహాటంగానే కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాల వారీగా నాయకుల మధ్య విభేదాలు, వివాదాలు ఉన్నాయి. కొన్ని చోట్ల సొంత పార్టీ నాయకుల మధ్యనే పంచాయతీ ఉండగా, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకొచ్చిన వారితో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కలసిపోలేకపోతున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకొచ్చిన 10 నియోజకవర్గాల్లో అయితే అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేట్లున్నాయి. ఇందువల్లనే ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల్ని జనంలోకి తీసుకెళ్లలేకపోతున్నాయని పార్టీలో చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు రుణమాఫీ, రైతు భరోసా లాంటివి కూడా క్షేత్రస్థాయికి చేరలేదు. దీనికి తోడు ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య దూరం కూడా క్రమంగా పెరుగుతోంది. ప్రజా ప్రతినిధుల్ని తగిన రీతిలో గౌరవించడంలో కొందరు మంత్రులు విఫలమవుతుండటంతో ఎమ్మెల్యేలు బహిరంగ విమర్శలకు దిగారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు సర్ది చెప్పినా కూడా తాత్కాలికంగా ఇది నివురుగప్పిన నిప్పులా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొస్తే తమ బతుకులు బాగుపడతాయని భావించిన పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులతో పాటు మార్కెట్ యార్డు, దేవాదాయ శాఖ, కోఆపరేటివ్, గ్రంథాలయ పదవులు పూర్తి స్థాయిలో భర్తీ చేయలేకపోవడంతో తమకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ పార్టీకి చెందిన చోటా నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ కమిటీలతో పాటు అనేక కమిటీలు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉన్నా భర్తీ చేయలేదు. ఇందుకు తోడు పీసీసీ కార్యవర్గం కూర్పు చేయకపోవడం, పార్టీ పదవుల కోసం వేచి చూస్తున్న వారంతా నిరుత్సాహానికి లోనయ్యారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కులగణన కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో కులాల వారీగా, సామాజిక వర్గాల వారీగా జనాభా లెక్కలు తేరడంతో సామాజిక వర్గాల వారీగా జనాభా దామాషా నిధులు కేటాయింపు చేయాలన్న డిమాండు రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా సామాజిక వర్గాల నాయకులు పార్టీ నియమావళిని ఉల్లంఘించి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల ఓ ఎమ్మెల్సీ ఇష్టారాజ్యంగా మాట్లాడినా, ఇతర పార్టీలకు మద్దతుగా ప్రచారం చేసినా పార్టీ నాయకత్వం ఏమీ చెయ్యలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆయన మరింత రెచ్చిపోతున్నాడని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 2 రోజుల కిందట ఓ సామాజిక వర్గం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న సమావేశంలో రెడ్డి సామాజిక వర్గాన్ని నోటికొచ్చినట్లు తోలనాడడం, పార్టీలకు అతీతంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అదేవిధంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్, సీనియర్ నాయకుడు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పార్టీలో ఇతరులు తప్పు చేస్తే చర్యలు తీసుకోవాల్సిన క్రమశిక్షణ కమిటీ చైర్మనే పార్టీ నియమావళికి తూట్లు పొడిస్తే ఎవరికి చెప్పుకోవారని పార్టీకి చెందిన నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.